అందరికీ నమస్కారం. సినిమా రివ్యూలు ఇచ్చినప్పుడు మీరు నన్ను చాలామంది అడిగింది స్టోరీ చెప్పద్దు అన్నారు. సో స్టోరీ చెప్పను. సింపుల్గా 1 or 1.5 minutes క్లోజ్ చేస్తాను. సుకుమార్ నాకు నచ్చల. అవతార్ 3 సినిమాకు సంబంధించి ఆయన చెప్పినటువంటి రివ్యూ చూసి అనుకుంటూ వెళ్ళిపోయాం. ఏరా చూస్తే 2009లో వచ్చిన అవతారు, 2022లో వచ్చిన అవతారు ది వే ఆఫ్ వాటర్ వేనా ఏదో ఉంది. మొత్తం అవతార్ 1 వచ్చేసేమో పండుగ గ్రహం భూమి మీద, అవతార్ 2 వచ్చేసి నీళ్ళ మీద, ఈ అవతార్ 3 వచ్చేసి అగ్ని తెగ, యాష్ తెగ ఉంటారు, వారికి నీరు పెట్టడం అగ్నితో అన్నట్టు. ఈ 3 సందర్భాలలో కూడా నాకు అనిపించింది ఏంటంటే భూమి మీద ఎలాగైతే ఉండిద్దో అలా వేరే గ్రహం మీద ఉండిద్ది అన్నట్టుగా మన కెమెరాను చూపించారు. పార్ట్ 1 అద్భుతం. అప్పటి వరకు అసలు ఎవరు ఊహించిన విధంగా విజువల్స్, గ్రాఫిక్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్లే అన్ని సూపర్. అందుకే 2009లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. టైటానిక్ తర్వాత మరలా ఆ రేంజ్లో వసూలు సునామీ. వరల్డ్లో టాప్ 3 సినిమాలు అన్నప్పుడు కలెక్షన్స్ అన్నప్పుడు టైటానిక్ అండ్ అవతార్ 1 ఉన్నాయి. రెండింటి కూడా మన జేమ్స్ కెమెరానే డైరెక్టర్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అవతార్ 1 చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అవతార్ 2 చూడగానే అనుకున్నంత లేదురా, సరే పర్లేదులే చూడొచ్చు అని అనుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అవతార్ 3 కనుక చూస్తే, అవతార్ 1 అవతార్ 2 చూసిన అవతార్ 3 చూస్తే డిసప్పాయింట్ అవుతారు. అవతార్ 1, 2 చూడకుండా అవతార్ 3 చూస్తారే వాళ్ళు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మార్క్ మై వర్డ్స్, ఓకే. అవతార్ 1 2009, అవతార్ 2 2022, ఇది అవతార్ 3 ఇప్పుడు 2025. ఇప్పుడు గనక మీరు గనక ఓన్లీ అవతార్ 3 మాత్రం చూసినట్టయితే సింపుల్ సూపర్ బెటర్ మూవీ. అవతార్ 1 అవతార్ 2 కనుక చూసి ఇది కనుక చూస్తే అంతేం లేదయ్యా అంట. బట్ రెగ్యులర్ సినిమాతో పోల్చుకుంటే బాగానే ఉందయ్యా అంట. సింపుల్, నేను చెప్పాల్సింది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళంటే సినిమా నచ్చింది. కొంచెం అక్కడికి సాగదీతలాగా కొన్ని రెగ్యులర్ సినిమాలాగా అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా అన్నప్పుడు ఓకే 3 గంటల సేపు సినిమా చూడవచ్చు. బట్ కొన్ని ఎక్స్పెక్టెడ్ సీన్స్ వస్తాయి. అవతార్ 1 అవతార్ 2లో లింక్గా ఉన్నట్టు కొన్ని సీన్స్ కనిపిస్తాయి అండ్ కొన్ని నార్మల్ సినిమాలాగా కనిపిస్తాయి. ఓవరాల్ అప్పుడు జేమ్స్ కెమెరా సినిమానే ఇది అన్న ఫీలింగ్ రాదు. 3D ఎఫెక్ట్ కనుక చూస్తే అప్పుడు మళ్ళీ వచ్చింది. సింపుల్, నేను చెప్పదలుచుకుంది. ఏమి ఎక్స్పెక్ట్ చేయడం సినిమాకి వెళ్ళండి నచ్చింది. అవతార్ 1 అవతార్ 2 చూడడం వాళ్ళకి ఈ సినిమా సూపర్ నచ్చింది. అవతార్ 1 అవతార్ 2 చూసి ఈ సినిమా కనుక వెళ్ళండి కొంచెం లాగ్ అనిపించింది. ఓవరాల్గా అన్నప్పుడు సినిమా లవర్స్కి నచ్చే సినిమా. వంకలు పెట్టే వాళ్ళకి ఇంత డబ్బులు పెట్టాను ఏంట్రా ఇలా ఉందని మాత్రం నచ్చకపోవచ్చు. ఓకే.